టు శ్రీశైలం సిరీస్ ఎపిసోడ్ 2. సో లాస్ట్ ఎపిసోడ్లో చెప్పాను కదా, సత్రంలో తిని ఇంకా వెళ్ళి పడుకున్నామని. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. కరెక్ట్గా రెడీ అయ్యే టైంకి ఇంకా అర్హ లేసింది. అది ఫీడింగ్ ఇస్తూ మొత్తానికి అయితే రెడీ అయిపోయి 5:20 కల్లా కింద దిగాము. కింద ఆటో రెడీగా ఉండే మా కోసం, ఎందుకంటే మాకు తెలిసిన వాళ్ళ ద్వారా ఈ టికెట్స్ అనేవి దొరికాయి. స్పర్శ దర్శనం 5:30కి విఐపి దర్శనం అనమాట. సో అందుకోసం మాకు ఆల్రెడీ మాట్లాడి పెట్టారు ఆటోని, అండ్ ఆటో నుంచి విఐపి లాగా వెళ్ళడానికి ఒక మనిషిని అలా అరేంజ్ చేసి పెట్టారనమాట. సో అలా అయింది మా దర్శనం. 7:30కి ఆ టైంకి స్పర్శ దర్శనం అనేవి ఆన్లైన్లో ఉన్నాయి. ఆ డీటెయిల్స్ అని నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ మా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. వీఆర్ సో బ్లెస్డ్. ఇక్కడ 1 అని ఎందుకు చూపిస్తున్నామంటే, అర్హ 1 టర్న్ అయ్యే లోపు ఒక ఈ జ్యోతిర్లింగం చూడాలనుకున్నాం కదా, సో అది కంప్లీట్ అయిందని 1 అని చూపిస్తున్నాము. అలా అర్హ 12 ఇయర్స్ కంప్లీట్ అయ్యే లోపు ఒక్కొక్క జ్యోతిర్లింగం చూడాలనేది మేము అనుకున్నాం అనమాట. అనుకోవడమేమో కానీ ఫస్ట్ దర్శనమే ఏకంగా శివయ్యను ముట్టుకునే స్పర్శ దర్శనం దొరికింది. అర్హ ఫస్ట్ జ్యోతిర్లింగాన్ని ముట్టుకునే అదృష్టం దొరికింది అర్హకి. వీఆర్ సో బ్లెస్డ్. ఎవ్రీ ఇయర్ ఒక జ్యోతిర్లింగం ఎందుకు అనుకున్నాను కమింగ్ వీడియోస్లో చెప్తాను. మా దర్శనం అయిపోయి అమ్మవారి దర్శనం చేసుకుని బయటకు వచ్చేసి ఇప్పుడు రూమ్కి వెళ్ళిపోతున్నాం. 8 o'clock కల్లా మా టిఫిన్ కూడా అయిపోయింది. ఇంకా డే అంతా మాకు ఫ్రీ అనమాట. అర్హ ఫుడ్ ఏం కుక్ చేశాను, అండ్ ఆల్సో శ్రీశైలంలో చాలా చూడని ప్లేసెస్ ఉన్నాయి. అవన్నీ నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. బాయ్.